నా సబ్స్క్రైబర్ ఒకరు సింపుల్ కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. సార్ నా ఫేస్ డల్‌గా ఉంది. అలానే యాక్నే బ్లాక్ డాట్స్‌గా ఉన్నాయి సార్. ఏది వాడాలి అని అడుగుతున్నారండి. సో, చాలా కామన్ కండిషన్ అండి. యంగ్‌స్టర్స్‌లో వచ్చినప్పుడు ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? అసలు ఏ క్రీమ్ వాడితే సరిపోతుందా? ఒక్క క్రీమ్ వాడకపోతే సరిపోతుందా? మనకి ఒక క్రీమ్ వాడేస్తే మంచిగా అన్నీ సెట్ అయిపోతే బావుంటుంది గదా! అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ అసలకి ఏ విధంగా డల్‌నెస్ ఉంది? ఏ విధంగా చర్మంలో నలుపొస్తుంది? నల్ల చుక్కలు ఎందుకొస్తున్నాయి? అనే దాని గురించని మనం ఇవాళ తెలుసుకోవాలండి. మొటిమలు అనేటివి వస్తున్నాయి. స్కిన్‌లో డల్‌నెస్ ఉంది అనంటే 2 విధాలుగా మనం చూసుకోవాలి. మొటిమలు ఆయిల్‌నెస్‌గా వస్తుంది. డల్‌నెస్‌లో డ్రైనెస్ వల్ల అని రావచ్చండి. లేక ఇతరత్ర ట్యానింగ్ తోటి కూడా రావచ్చనమాట. సో, మొటిమలనేది ఎందుకొస్తుంది? చర్మంలో ఆయిల్ గ్లాండ్స్‌లో మనకి విపరీతమైన యాక్టివిటీ పెరిగి ఎందుకు పెరుగుతుంది? హార్మోనల్ రీజన్స్ తోటి పెరుగుతుంది. సో, హార్మోనల్ రీజన్స్ తోటి ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ అనేది విపరీతంగా పెరిగి, ఆ తర్వాత చర్మంలో మనకి ముద్దల్లాగా ఇరుక్కొని, దాని తర్వాత అది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకు ఆ విధంగా నలుపొస్తూ ఉంటుందన్నమాట. మనకు ఆ విధంగా మొటిమలనేటివి కొమిడోన్స్ ఫార్మ్ అవుతాయి. ఈ కొమిడోన్స్ నుంచి బాక్టీరియా ఇన్ఫెక్షన్ అనేది అక్కడికొచ్చేసి బాక్టీరియా కొమిడోన్స్‌లో ఉన్న ఆ ఆయిల్‌ని అది తినేసి ఎక్కువ పస్‌ని వదిలేస్తూ ఉంటుందక్కడ. ఆ చీము పేరుకుపోయినప్పుడే పింపుల్స్ లాగా అవుతూ ఉంటాయి. విపరీతమైన పింపుల్స్ అయినప్పుడు ఆ విధంగా ఉండిపోతుంది. మరి డల్‌నెస్ అవుతూ ఉంటుంది, డ్రైనెస్ కూడా ఉంటుంది. మరి ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ అంటున్నారు కదండీ! అంటే ఈ 2 ఎలా బ్యాలెన్స్ అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. డల్‌నెస్ అనేది చర్మంలో కొల్లాజెన్ డెఫిషియన్సీస్ తోటి అక్కడ హైడ్రేషన్ లేకుండా మనకి ప్రాబ్లమ్ అవుతుందండి. అదే మనకి ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ అనేది పైన చర్మం పైన మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. డ్రైనెస్ ఆఫ్ స్కిన్, క్వాలిటీ ఆఫ్ స్కిన్ తగ్గిపోతుంది కాబట్టే దాంట్లో డ్రైనెస్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో, డ్రైనెస్ ఆఫ్ స్కిన్ ఎక్కడ ఉంది? డల్‌నెస్ ఎక్కడ ఉంది? అనేది మనం చూసుకోవాలి. నుదుట పైన ఉందా? ముక్కు పైన ఉందా? బుగ్గల పైన ఉందా? బుగ్గల ఈవితల భాగంలో ఉందా? నోటి చుట్టూరా ఉందా? అని చూసుకోవాలి. ఈ డల్‌నెస్ మనం ఎక్కడుందో చూసుకొని, డ్రైనెస్ ఎక్కడుందో దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. అలానే మొటిమల్ని కూడా ట్రీట్మెంట్ చేసుకోవాలి. సీరమ్స్ ఎలాంటివి అనంటే నాన్ అక్లూజివ్ సీరమ్స్ అనేటివి యూజ్ చేయాలి. అంటే హైడ్రేటింగ్ సీరమ్స్ అనేటివి యూజ్ చేయాలి ఎక్కువగా. హైడ్రేటింగ్ సీరమ్స్ అనంటే హైలూరోనిక్ యాసిడ్ బేస్డ్ సీరమ్స్, హైలూరోనిక్ యాసిడ్ సెరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ అనేటివి యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా మనం సీరమ్స్‌లో అజిలిక్ యాసిడ్ కాకుండా ఇతరత్రై మనకి యాక్నేని రెడ్యూస్ చేయటానికని సాలిసిలిక్ యాసిడ్ 1% కానీ అలాంటి సీరమ్స్ యూజ్ చేయొచ్చు. అప్పుడు డల్‌నెస్‌కి కారణమున్న డెడ్ సెల్స్‌ని తీసేస్తుందండి. అలానే హైలూరోనిక్ యాసిడ్ సీరమ్స్ తోటి మనకి మాయిశ్చర్ కంటెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. మాయిశ్చర్ కంటెంట్ అనేది మనకు పెరిగితే మొటిమలు కూడా తగ్గుతాయండి. డల్‌నెస్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఇలా కాకుండా మనకి ఇతరత్ర ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా అనంటే యాంటీబయాటిక్స్ తీసుకోవచ్చండి. వైటమిన్ ఏ ఐసోమర్స్ కూడా తీసుకోవచ్చు. జింక్, గ్లూటథైన్, వైటమిన్ సి, ఆస్టజాంథిన్స్ కూడా తీసుకోవచ్చు. అలానే కొల్లాజెన్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. వాటిలో కూడా గ్లూటథైన్ ఉంటుంది. మెరైన్ కొల్లాజెన్ ఉంటుందన్నమాట. మెరైన్ కొల్లాజెన్ అంటే ఫిష్ సోర్స్ ఆఫ్ కొల్లాజెన్ అనేది ఉంటుంది. ప్లాంట్ సోర్స్ ఆఫ్ కొల్లాజెన్ అని కొంతమంది చెప్తూ ఉంటారు కానీ ప్లాంట్ సోర్స్ ఆఫ్ కొల్లాజెన్ అనేది గట్టిగా మనకి బెనిఫిట్ ఇవ్వదన్నమాట. మెరైన్ కొల్లాజెనే మనం కొన్ని ఎక్కువగా క్వాంటిటీలో తీసుకుంటే మనకి దానికి తగ్గట్టుగా అది మంచి బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుంది. సో, చర్మంలో డల్‌నెస్ తగ్గి మొటిమలు తగ్గడానికని ఈ విధమైన అప్రోచ్ తీసుకోవచ్చు. మరి ప్రొసీజర్స్ ఏం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ప్రొసీజర్స్‌లో సేఫ్‌గా పనిచేసేటివి కార్బన్ లేజర్ పీల్ అని ఉంటుందండి. ఒక కార్బన్ అనేది ఫేస్ పైన అప్లై చేసి లేజర్ తోటి అలా పీల్ ఆఫ్ చేస్తూ ఉంటారు. అలా పీల్ ఆఫ్ చేయటం తోటి అక్కడ లోకల్ టెంపరేచర్ అనేది రైజ్ అయినప్పుడు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుందండి. ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీని రెగ్యులేట్ అవుతుందండి. అలానే మచ్చలు కూడా తగ్గుతూ ఉంటాయన్నమాట. సో, డల్‌నెస్ ఆఫ్ స్కిన్, మొటిమలు, నల్ల మచ్చలు ఉన్నాయనంటే బెస్ట్ కాంబినేషన్ లేజర్ పీల్ అండి. సార్ లేజర్ అంటున్నారు ఏమైనా అనర్థం జరిగిపోతదేమో, ఎటువంటైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని అనుకుంటూ ఉంటారు. లేజర్స్ అనేటివి సుపీరియర్‌గా ఉంటాయండి. సేఫ్‌గా ఉంటాయి. ఇంకా బాగా పనిచేస్తుంది కూడా. చక్కగా కూడా మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. లేజర్స్‌తో పాటు పీల్స్ కాంబినేషన్ కూడా చేస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి లేజర్ పీల్ 2 ఒకటేసారి కూడా చేస్తాం. 15 రోజులకు ఒకసారి కూడా చేయటంతోటి చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి కూడా మనకి వస్తూ ఉంటాయండి. సో, డల్‌నెస్‌ని ట్రీట్ చేయటానికి ఎలా లేజర్ పీల్ తోటి తగ్గిపోతుందనంటే డల్‌నెస్‌కి మనం హైడ్రో బూస్టర్స్, స్కిన్ బూస్టర్స్, హైడ్రా ఫేషియల్స్ అనే థెరపీస్ కూడా చేస్తాం. హైడ్రా ఫేషియల్ అనే థెరపీ కూడా చేస్తున్నప్పుడు చర్మంలో సాఫ్ట్‌నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనకి చర్మంలో అక్కడ నిగారింపు రావటానికని మనకి స్కిన్‌లో మంచి బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి వస్తూ ఉంటుందన్నమాట. సో, చర్మంలో బెటర్ రిజల్ట్స్ రావటానికని హైడ్రా ఫేషియల్స్ అనేటివి కూడా చేస్తూ ఉంటారు.
హైడ్రా ఫేషియల్లో మల్టిపుల్ సీరమ్స్ తోటి స్కిన్ క్లెన్జింగ్ చేసి యూనిఫామ్గా చేస్తూ ఉంటారనమాట. అవి సీరమ్స్ అనేటివి ఇన్ఫ్యూజ్ చేసినప్పుడు చర్మంలో హైడ్రేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది చర్మంలో పైన పొరని టార్గెట్ చేస్తుంది. బూస్టర్స్ ఏం చేస్తుంది, డర్మిస్ లోపలికి వెళ్తుంది. అంటే చర్మంలో కింద పొర ఉంటుంది చూడండి, కొల్లాజన్ డెఫిసిట్ ఉంటుంది చూడండి, అక్కడికి వెళ్ళి హైలోనిక్ యాసిడ్ తోటి హైడ్రేషన్ చేసి చర్మంలో వాటర్ అనేది ఎక్కువగా తీసుకొస్తూ ఉంటుంది. ఈ విధంగా వాటర్ అనేది ఎక్కువ తీసుకురావటం తోటి చర్మం అక్కడ మంచి హైడ్రేటెడ్ లుక్, గ్లో స్కిన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. బూస్టర్స్ అనేటివి చాలా మంచిగా పనిచేస్తూ ఉంటాయి. హైడ్రో బూస్టర్స్ పనిచేస్తుందండి, అలానే స్కిన్ బూస్టర్స్ అనేటివి కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ విధంగా చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ తీసుకురావటానికని బూస్టర్స్ ఈ విధంగా పనిచేస్తాయి అనమాట. సో మీకు డల్నెస్ ఉంటే గనక ఏ విధంగా చేయాలనే దాని గురించి నేను మీకు వివరించాను. మీకు ఇంకేమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే కనుక నా సబ్స్క్రైబర్ పెట్టారు కదండి, ఆ విధంగా మీరు కామెంట్ పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, తెలిసిన వాళ్ళకి, వాళ్ళ పిల్లలకైనా సరే, వాళ్ళ పెద్దలకైనా సరే, ఎవరికైనా కానీ మీకు తెలిసిన వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేసి నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో నా వీడియోస్ని అన్నీ షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. మరొకసారి నేను మీ ముందుకు వస్తాను. నమస్తే.